సిఎస్కే ఈ సీజన్ క్వాలిఫై అవుతుందా? వికెట్ కీపింగ్ ఎవరు చేస్తారు? ఎంఎస్ ధోనియా లేకపోతే సంజు శాంసమా? టీమ్ స్ట్రాంగ్గా ఉందా? అయితే ప్లేయింగ్ లెవెన్ ఏంటిది? 211 రూమ్ ఎవరిది? చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అన్నిటికీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. సిఎస్కే క్వాలిఫై అవుతుందా లేదా అంటే దానికంటే ముందు లాస్ట్ ఇయర్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుందనేది చూద్దాం. వాళ్ళు కంప్లీట్గా టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది, మిడిల్ ఆర్డర్లో రన్స్ అనేది స్కోర్ చేయలేదు, ఫినిషర్స్ దాని ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ అనేది ఆడలేదు. ఆ సీజన్ చూసే వాళ్ళు కంప్లీట్గా డిజాస్టర్ అయ్యారు. అయితే గుడ్ థింగ్ ఏంటంటే మిడిల్ ఆఫ్ ద సీజన్లో ముగ్గురు ప్లేయర్స్ని రీప్లేస్మెంట్గా తీసుకొచ్చారు. మనకు తెలుసు ఓవర్ ఆయుష్ మాత్రే కానీ, ఉర్విల్ పటేల్, ఇంకా డేవిడ్ బ్రైవిస్. అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చి ఒక స్టాండర్డ్ అనేది క్రియేట్ చేసారు, ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసారు ఇలాంటి కైండ్ ఆఫ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాలని చెప్పేసి. తర్వాత ఈ ఇయర్ ఆక్షన్ మొత్తం కంప్లీట్గా స్టార్ట్ అయిన డిఫరెంట్గా ఉంది. చాలామంది యంగ్స్టర్స్ని సిఎస్కే ఈసారి పిక్ చేసింది. ఈసారి కంప్లీట్గా చెప్తున్నా, సిఎస్కే డెఫినెట్గా క్వాలిఫై అవుతుంది. టీం చాలా స్ట్రాంగ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ప్లస్ యంగ్ బోత్ మిక్స్డ్ అయి ఉంది. డెఫినెట్గా ఈసారి సిఎస్కే క్వాలిఫై అవుతుంది. బట్ వచ్చేసి వికెట్ కీపింగ్ ఎవరు చేస్తారు? ఎంఎస్ ధోనియా లేకపోతే సంజు శాంసమా? నేనైతే అనుకుంటుంది సంజు శాంసమే వికెట్ కీపింగ్ వేస్తాడు. ఎంఎస్ ధోని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడతాడు. ఎందుకు ఎంఎస్ ధోని వికెట్ కీపింగ్ చేయడంటే తను లాస్ట్ 3 years నుంచే ట్రాన్సిషన్ అనేది స్టార్ట్ చేసిన స్లోగా. తను లేకుండా టీంని ముందట పెట్టడం చూసాం మనం. ఆల్రెడీ రుతురాజ్ గైక్వాడ్కి క్యాప్టెన్స్ అని ఇచ్చిండు. ఈ సీజన్లో తను ఫీల్డ్లో ఉండకుండా బయట ఉండి గేమ్ అనేది ఆడిపిస్తాడు. నేను అనుకుంటున్నా డెఫినెట్గా తను ఇంపాక్ట్ ప్లేయర్గానే వస్తాడు. టీమ్ స్ట్రాంగ్గా ఉందా అంటే డెఫినెట్గా స్ట్రాంగ్గానే ఉంది భయ ఈ సీజన్. ఎందుకంటే వాళ్ళు బ్యాకప్స్ కానీ వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ కానీ ఫుల్ ఫామ్లో ఉన్నారు. ఒకటి వీక్నెస్ ఏంటంటే వాళ్ళ ఫినిషింగ్ రోల్ కానీ లేకపోతే డెత్ వాళ్ళ బౌలింగ్ కానీ కొంచెం వీక్ ఉంది. అది డెఫినెట్గా వాళ్ళు కవర్ చేసుకుంటారని నేను అనుకుంటున్నా. మరి చూద్దాం, మనకు మ్యాచెస్ అయినా కొద్దీ మనకి తెలుస్తుంది ఎంతవరకు స్ట్రాంగ్ ఉందనేది. ఫర్ ప్లేయింగ్ బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఏంటంటే ఫస్ట్ సంజు శాంసన్ ఇంకా ఆయుష్ మాత్రం ఇద్దరు ఓపెనింగ్ చేస్తారు. నంబర్ 3 రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్ వస్తాడు. నంబర్ 4 వచ్చేసి శివం దూబే. నంబర్ 5 డేవిడ్ బ్రైవిస్. ఇక్కడ నంబర్ 6 వచ్చేసి నాకు తెలిసి మనం ఆడిపిస్తే సర్ఫరాజ్ ఖాన్ ఆడిపించవచ్చు, లేదంటే ప్రశాంత్ వీర్. నంబర్ 7 పక్క ఎంఎస్ ధోని వస్తాడు. నంబర్ 8 ఇక్కడ వచ్చేసి మనకి అఖిల్ హుస్సేన్. నంబర్ 9 వచ్చేసి ఇక్కడ నూర్ అహ్మద్. నంబర్ 10 ఖలీల్ అహ్మద్. నంబర్ 11 వచ్చేసి మనకి నేథన్ ఎలిస్. ఇది బెస్ట్ ప్లేయింగ్ లెవెల్ నేను అనుకుంటున్నా. మరి మీ ప్లేయింగ్ లెవెల్ కామెంట్లో చెప్పండి. 211 రూమ్ ఎవరిది? బయట సోషల్ మీడియాలో మామూలుగా లేదు భయ. అసలు బాహుబలి కట్టప్పని ఎట్లా చంపిండో ఆ క్రేజ్ కంటే మించి ఇది ఉంది. అది చాలామంది అంటారు లేదు సురేష్ అన్న బ్యాటింగ్ కోచ్గా వస్తాడు అని అంటారు, లేదు అశ్విన్ బౌలింగ్ కోచ్గా వస్తాడు అని అంటారు. చాలామంది కేరళ స్టైల్ లెక్క డెకరేట్ చేసారు కాబట్టి అది సంజు శాంసన్ రూమ్ అని అంటారు. అసలు ట్రైలర్లో రుతురాజ్ గైక్వాడ్ ఏమంటే అది ఎవరిది అని అంటే అది నా ఫ్రెండ్ది అని అంటాడు. మేబీ పక్క సంజు శాంసన్దే అనుకుంటున్నాను, ఎందుకంటే తన జెర్సీ నెంబర్ 11 కాబట్టి ఆ రూమ్ కొంచెం కేరళ స్టైల్ ఉంది కాబట్టి మేబీ అది నేను అనుకుంటుంది సంజు శాంసన్ రూమ్ అని. మరి మీరు ఏ టీమ్ది వీడియోలలో కామెంట్లో షేర్ చేయండి. దానికంటే ముందు కొంచెం మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో.